నేను ఎప్పుడు సినిమాలో టీవీలో చూడటం తప్ప ఎప్పుడు రియల్ గా చూడలేదు. వాడి అమ్మ ఇక్కడ నుంచి వస్తుంటే కళ్ళు తిరిగిపోతాయి. ఆ అమ్మ డిస్కో డాన్స్ ఆజాము ఎటో పక్క గేట్ ఉంటదిలా తనుకుంటూ వెళ్ళిపోలే అప్పటికే. హాయ్ అట్టో పేవలో దట్ట ఇదేదో తేడాగా ఉంది మామ. ఒక్కటికైతే రెండుకైతే మూడుకైతే 4 ఫ్లోర్లు పిచ్చిగా షాపింగ్ చేయొచ్చు, పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బ్యాటరీ కార్ కి అయితే 120 రూపీస్ చార్జ్ చేస్తున్న తర్వాత బయటకు వచ్చి బొమ్మతో ఫోటోలు. ఈ బొడ్డోలు ఇద్దరు రండ్రా బాబు వెళ్ళిపోదాం అంటారు రారే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సమ్మర్ అయిపోయింది, స్కూల్ ఓపెన్ అయిపోయినా అయినా సరే ఎండలు మాత్రం తగ్గల. సో ఈ రోజు మనం చిల్ అవుదామని మన కాకినాడలో అతిపెద్ద షాపింగ్ మాల్ SRN మాల్ అయితే ఉన్నాం. సో ఈ మాల్ లో అద్దాల మేడ ఏదో ఉందంట, కొత్తగా పెట్టారంట, అది కూడా చూసేద్దాం. ఇదేనండి SRN మాల్. సో ఇది ఎంట్రన్స్ ఇది. సో మనం లోపలికి వెళ్ళి చిల్ అవుదాం. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే ఇందులో మనకి 4 ఫ్లోర్స్ ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉంది. అన్ని రకాల ప్లే యాక్టివిటీస్ అన్ని కూడా 4th ఫ్లోర్ అయితే ఉంటాయి. సో మనం ఫస్ట్ 4th ఫ్లోర్కి వెళ్దాం. లేదు మనం 2nd ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఎందుకు మావా, ఈ మధ్య కాలంలో కొత్తగా పీపీ కార్టింగ్ అని చెప్పి పెట్టారంట, అది కూడా చూసేద్దాం. నేను ఎప్పుడు సినిమాలో టీవీలో చూడటం తప్ప ఎప్పుడు రియల్ గా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా పీపీ కార్టింగ్. సో దీనికోసం అయితే మనం తెలుసుకుందాం. ఎటువంటి క్లైమేట్ తో సంబంధం లేకుండా సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. 5 ల్యాంప్స్ కి వచ్చి 250 మాత్రమే, అండ్ 8 ల్యాంప్స్ కి వచ్చి 350 పడుతుంది. సో 8 ల్యాంప్స్ తీసుకుంటే కనుక 2 ల్యాంప్స్ ఫ్రీగా ఇస్తున్నారు. సో హెల్మెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం 4th ఫ్లోర్ కి అయితే వెళ్దాం. ఎందుకంటే అక్కడ అద్దాల మేడ మిర్రర్ హౌస్ అయితే పెట్టారంట. సో అది కూడా చూసేద్దాం. వాడి అమ్మ ఇక్కడ నుంచి వస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. సో మేమైతే 4th ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. సో మీకు కనిపిస్తుందా అదే మిర్రర్ మార్జ్ అంట. సో అందులోకి వెళ్దాం. సో ఈ మిర్రర్ మాల్ లోకి వెళ్ళాలంటే 1 పర్సన్ కి 100 రూపీస్ తీసుకుంటారు. చిల్డ్రన్స్ కి అయితే 3 years దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే 100 రూపీస్. మేమైతే ఒక విషయంలో డిసప్పాయింట్ అయితే అయ్యాం. ఎందుకంటే లోపల కేవలం 5 మినిట్స్ మాత్రమే స్పెండ్ చేయాలంట. 5 నిమిషాలు టైం అయిపోతే బయటకు వచ్చేయాలి. సో ఈ విషయంలో మాత్రం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. సర్లే ఏదోటి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. 100 రూపీస్ కి ఇది వర్తా కాదన్న విషయం లోపలికి వెళ్తే కానీ తెలీదు. సో మనం లోపలికి అయితే వెళ్దాం. ఓ ఏంటి ఇది ఎట్టు చూస్తే మిర్రర్స్ ఉన్నాయి. ఇజ్జు బాబా సూపర్ గా అయితే ఉంది. అమ్మ డిస్కో డాన్స్ ఓడి ఏమన్నా సాంగ్స్ తనుకుంటూ వచ్చేస్తున్నా. ఎక్కడ చూస్తుంటే వాతావరణం అయితే సూపర్ ఉంది. ఆజాము ఓయ్ ఎటు వెళ్ళాలరా, ఎటో పక్క గేట్ ఉంటదిలా తనుకుంటూ వెళ్ళిపోలే అప్పటికే. సో మాకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మాకైతే చేతికి స్పాంజీ టైప్ అయితే ఇచ్చారు. సో ఏదో రకంగా అయితే మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ కూడా చుట్టూ మిర్రర్స్ ఉన్నాయి, కొంచెం డిజైన్ అయితే చేశారు. సో ఏదో రకంగా లోపలికైతే వచ్చేసాం. ఎటు చూసినా మనమే కనిపిస్తున్నాం. ఏంద్ర ఇది, ఇక్కడ చూస్తే ఎవరి కాళ్ళు తడుముకుంటూ ఉన్నారు. హలో ఎటు వెళ్ళాలమ్మా, అరే వాళ్ళకి కూడా తెలియదంట, అందుకే అలా తడుముకుంటూ వెళ్తున్నారంట. సో మనం కూడా తడుముకుంటూ వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్దాం, లెఫ్ట్ లో వెళ్దాం, రైట్ లో వెళ్దాం. ఎటు వెళ్ళాం మనమే కనబడుతున్నాం. మా బొడ్డోడైతే ఆ సాంజ్ పెట్టుకుని తిరిగి అతనాడు అన్నట్టు మర్చిపోయాను. ఫ్యామిలీతో వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో వస్తే మాత్రం వాళ్ళకి ఒక సరికొత్త ప్రపంచంలాగా అయితే అనిపిస్తుంది. అది కూడా వీళ్ళని చూస్తేనే అర్థమైంది. పెద్దోడైతే డాన్స్ వేస్తున్నాడు, చిన్నోడు ఆనందానికి అయితే అద్దుపద్దు లేకుండా పోయింది. అప్పుడు దాకా ఎత్తుకోమని అన్నవాడు వెంటనే లైటింగ్ చూడగానే కింద దింపు బాబు అనేసి గోలబెట్టి కిందకు వచ్చి మరీ ఎదుర్కొంటున్నది ఎవరైనా చూస్తున్నాడు. రాముడు భీముడు సినిమా టైప్ లో ట్విన్స్ లా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇడు హాయ్ చెప్తున్నాడు. అరే బాబు నాన్న హాయ్ చెప్తున్నావా, హాయ్ అట్టో పేవలో దట్ట ఇటుపక్క నేను ఏంది ఇది, ఇటుపక్క నేను ఏం చేస్తూ వాడు అదే చేస్తున్నాడు. ఇదేదో తేడాగా ఉంది అనుకుని వెనక్కి మరీ వచ్చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఈ డిస్కో లైట్ ఎఫెక్ట్స్ అండ్ చుట్టూ మిర్రర్ ఇవన్నీ కూడా చూస్తే చిన్నపిల్లలకి ఒక ఆకర్షణీయంగా అనిపిస్తుంది. సో అందుకే ఉత్సాహంగా ఉంటారు. సో వీకెండ్ కి అయితే ఇటువంటి ప్లేస్ కి తీసుకురావడం మాత్రం మర్చిపోకండి. హాయ్ మా వాడికి ఏం అర్థం కావట్లేదు. మా వాళ్ళు డల్ అయితే అయిపోయారు, ఎందుకంటే మాకిచ్చిన 5 నిమిషాల టైం అయితే అయిపోయింది. వచ్చారా పదా టైం అయిపోయిందండి. వచ్చే అటు కాదురా ఇటు ఇలాగా
ఒక్కసారిగా మా వాళ్ళందరూ డల్ అయిపోయారు. ఎందుకంటే మాకు ఇచ్చిన టైం 5 నిమిషాలు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ 5 నిమిషాలు వర్త్ అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మొత్తం వెతుక్కోవడానికి మనకి టైం సరిపోదు. సో మేము ఇంకా 2 నిమిషాలు ఎక్స్ట్రా అయితే ఉన్నాం. అప్పటికే వాళ్ళు పిలిచేస్తున్నారు వచ్చేయండి బయటకు అని చెప్పి. సో నాకైతే మరి అంతగా అనిపించలేదు. ఏదో చిన్న రూమ్ అండి ఇది. సో మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం. చిన్నోడికైతే అక్కడ ఇచ్చిన టైం సరిపోక ఇంకా ఇక్కడ ఏదో ఉందనుకుని ఇంకా పాక్కుంటే వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ అయితే ఏం చేద్దాం, పక్కనే గేమ్ టెస్ట్ అయితే ఉందంట. సో అక్కడికైతే వెళ్ళి అక్కడ మిగిలి ఉన్న గేమ్ ఇక్కడ ఆడేద్దాం. సో ఈ గేమ్ టెస్ట్ లోకి అడిగి పెట్టాలంటే ఇక్కడ కార్డ్ అయితే తీసుకోవాలంట. 500 రూపీస్ పే చేసి ఆ కార్డ్ అయితే తీసుకోవాలంట. సో ఈ కార్డ్ వచ్చి మనకి 6 months 10 months వరకు పనిచేస్తుంది. ఏ టైంలో అయినా సరే వచ్చి ఆడేసుకోవచ్చు ఇక్కడ. అరే 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 ఆగు నాన్న, ఇంకా నీకు ఇంకా టైం ఉంది నాన్న. ఇంకాని ఆ టైం వచ్చిన తర్వాత గేమ్ ఆడేది. కానీ మా వాడు అసలు ఏంటలేదు, ఏదో రకంగా గేమ్ అయితే ఆడేదని ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమన్నా చూసేద్దాం. అప్పుడప్పుడు పిల్లలకి చదువుతో పాటు ఇటువంటి గేమ్స్ ఆడిస్తే మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటది, చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు. అరే ఇంకా టైం ఉంది చెప్పాను కదరా. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీకెండ్ లో అయితే ఈ మాల్ అసలు ఖాళీ అయితే ఉండదు. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, గేమ్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మూవీస్ థియేటర్స్ కూడా ఉన్నాయి. సో మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ షాపింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే అదిరిపోతాయి. ఇక్కడున్న కలెక్షన్ ఇంకెక్కడ ఉండదని అనిపిస్తుంది. అంతేకాదు ప్రైస్ కాస్ట్ అయితే మత్తిపోద్ది అనమాట. కానీ క్వాలిటీ మాత్రం అదిరిపోద్ది. డిస్కౌంట్ ఇస్తారండి, ఏదైనా క్వాలిటీ బట్టి ఉంటది అనుకోండి ప్రైస్ కూడా. సో నేనైతే లోపలికి వెళ్ళి ప్రైస్ చూసి కళ్ళు తిరిగి బయటకి అయితే వచ్చేసా. ఇక్కడ మనకి కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ అయితే దొరుకుతాయి. ఎక్కడ అనుకుంటున్నారా, అన్ని 4th floor లో ఉంటాయి. మామ 1కైతే 2కైతే 3కైతే 4 ఫ్లోర్లు పిచ్చిగా షాపింగ్ చేయొచ్చు, పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అయితే కిందకైతే వెళ్ళిపోదాం. మాకైతే తిరిగి ఓపిక లేదు, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. సో మనం కిందకైతే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మేమైతే కిందకైతే వచ్చేసాం. ఇంకేమైనా మిగిలాయా అంటే కింద ట్రైన్ అయితే ఉంది, టాయ్ ట్రైన్, అది కూడా ఎక్కేదాం. ఈ టాయ్ ట్రైన్ పెద్దవాళ్ళు ఎక్కచ్చు, పిల్లలు కూడా ఎక్కచ్చు. సో మాకు ఎక్కి తిరిగేంత ఓపిక లేదు. కానీ పిల్లకాయలు మాత్రం చిన్న జీబులు అయితే కూర్చోపెట్టేస్తాం ఇద్దరిని. ఈ బ్యాటరీ కార్ కి అయితే 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఇద్దరు పిల్లల్ని తీసుకువెళ్దంట, కేవలం ఒకళ్ళని మాత్రం తీసుకెళ్తుందంట. ఏంట్రా బాబు అని అడిగితే బ్యాటరీ కెపాసిటీ సరిపోవట్లేదు సార్ అని చెప్తున్నాడు. సరే ఇద్దరు ముచ్చట పడుతున్నారు కదా అని చెప్పేసి కొంచెం జోబు కూర్చోబెట్టి ఫోటో తీసి ఒక్కడి మాత్రం తిప్పేశాం. ఈ బ్యాటరీ వెహికల్ అయితే చుట్టూ ఒక 2 రౌండ్లు వేసి తీసుకొచ్చేసింది. ఒక 120 రూపీస్ ఛార్జ్ చేశారు. సో వీళ్ళు ఇంక అయిపోయిందని చెప్పేసి ఆపేశారు. సో మా ఓడైతే దిగిపోయాడు. ఏదైనా ముట్టుకున్నా, ఏదైనా గేమ్ ఆడినా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. కానీ టైం మాత్రం స్పెండ్ చేయడానికి సరిపోవట్లా. సో ఈ టాయ్ ట్రైన్ కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆడేసాం, పాడేసాం, తిరిగేసాం. సో ఇప్పుడు ఏంటి, ఇంకేంది, ఫుడ్ తినాలిగా. సో మీకు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉంది. సో ఇక్కడ మేము ఫుడ్ తిన్న వీడియో అయితే మిస్ అయింది. ఎందుకంటే వీడియో ఆన్ చేసి వదిలేసాను కానీ రికార్డ్ అవుతుందో లేదో చూసుకోవాలా. ఎందుకంటే అప్పటికే పిచ్చి ఆకలితో ఉన్నాం. ఇంకా ఫుడ్ అయితే కనబడగానే మెక్కేసాం. తర్వాత బయటకు వచ్చి బొమ్మతో ఫోటోలు. ఈ బొడ్డోలు ఇద్దరు రండ్రా బాబు వెళ్ళిపోదాం అంటారు, రారే. సో ఎట్టకేళ్ళకి మేమైతే బయలుదేరిపోయాం ఇంటికి. సో ఇదండి SRMT మాల్ విశేషాలు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అసలు టైమే తెలీదు. సో ఫ్రెండ్స్, ఈ SRMT మాల్ కి వద్దాం అనుకున్న ఎవరైనా సరే బ్యాక్ పాకెట్ లో ఎక్కువ మనీ అయితే పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ టైం తో పాటు మనీ పర్స్ కూడా ఖాళీ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇట్లు మీ మల్లేష్ విహారీ.